IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొత్తగా కూటమి ఏర్పడింది, దీని మీద మీ అభిప్రాయం? ఈ అభిప్రాయం ఉందో చూస్తాం, ఇంకా ఆలోచిస్తామే. పాత ప్రభుత్వాన్ని చూసాక కొత్త ప్రభుత్వం చూస్తాం. ఇంకా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆ పథకాలు అమలు చేస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఇంకేముంది ఎంతవరకు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే పథకాలు ఇవ్వడం వల్లే ఓడిపోయారని చెప్పి కొంతమంది చెప్తారు. పొందినోళ్ళకి బాగానే ఉంటుంది, పొందనోళ్ళు ఇబ్బంది పడతారుగా. అట్లా అట్లా అంతే, ఏముంది ఇంకా అట్లా ఉంటాయి అంతే. ఓకే, రాబోయే రోజుల్లో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి? అంత అవగాహన మనకైతే లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది అంటారు? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? అంటే కొత్త ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో వచ్చింది కాబట్టి ముందు రోడ్లు, తర్వాత నాణ్యమైన విద్య, ఇవన్నీ కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గతంలో విద్యా వ్యవస్థ పట్ల ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి? గతంలో కూడా పరిపాలన బాగానే ఉంది, కానీ ప్రజలు మళ్ళీ కొత్తగా కోరుకున్నారు ప్రభుత్వాన్ని. దానివల్ల ఈ ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా అంతా కూడా బాగుంటే బాగుంటుంది. పడింది, ఎలా ఉండబోద్ది అంటారు? ఏంటి కొత్త ప్రభుత్వం దానివల్ల యూజ్ అయితే లేదన్న. ఉన్న జగన్ గారు ఇచ్చినయే ఇస్తా అంటున్నారు. అసలు 14 సంవత్సరాలు చేశారు. ఆయన ఏం చేస్తారో ఏం చేయరో అందరికీ తెలుసు. మళ్ళీ జగన్ గారు ఇచ్చినవి కాపీ కొడతాం, తెలంగాణ ఇచ్చినవి కాపీ కొడతాం తప్ప ఈయన ఆలాలు ఇస్తాం అంటాం తప్ప ఈయన ఏం చేయలే. ఇప్పుడు రాగానే చూశారు కదా, కనీసం వచ్చి వారం కూడా అవలా. అప్పుడే ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు చింపేయడం, రాజశేఖర్ రెడ్డి అవన్నీ విగ్రహాలు తీసేయడం, ఎంతమంది చచ్చిపోయారు. ఇంకా ఇప్పుడు కనీసం ప్రమాణ స్వీకారం అవ్వకముందే ఎంతమంది చనిపోయారు అంటే ఈ 5 ఏళ్ళలో ఎంతమందిని రాష్ట్రం కోల్పోద్దో తెలుసుకోవాలి మనం. ఇప్పటికైనా ప్రభుత్వం చేసింది స్కామే, ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. అందరూ వైసీపీకే వేశారు, కాకపోతే స్కామ్లు జరిగినాయి. మార్జిన్ అంటే కొంతవరకు పోద్ది, కానీ ఒకవేళ ప్రభుత్వం ఇది ఏర్పడినా సరే ఎంత మార్జిన్ అయితే తేడా రాదు. ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోద్ది అంటే బాగుంటుంది అనుకోండి. ఎలాంటి మార్పులు వస్తాయి? మార్పు ఏంటంటే రాజధాని డెవలప్ అవ్వాలి, పనులు రావాలి. జగన్ ఓడిపోవడం ప్రధాన కారణాలు ఏంటి? రాజధానికి కదిలియటం, రోడ్లు అయిపోవటం. అభివృద్ధి చేసాడు, పథకాలు ఇచ్చాడు, కానీ డెవలప్మెంట్ పట్టుకోవాలా. రోడ్లు మెయిన్, రాజధాని ఈ ప్రాంతం అయితే రాజధాని. మీరు చూసే ఉంటారు కదా, జగన్కి ఇచ్చేటువంటి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎలా ఉండబోద్ది అంటారు? రాలేదు. చంద్రబాబు అయితే పథకాలు తక్కువ ఇస్తాడన్న, కాదు డెవలప్మెంట్ చూపిస్తాడు, పనులు కల్పిస్తాడు, మెయిన్ అది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏమన్నారు జగన్? కొత్త ప్రభుత్వం నెంబర్ 1 కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకంటే అనుభవం గల వ్యక్తి, చాలా ఎక్సలెంట్గా చేస్తారు. ఏదైనా చేయగల ఆయన మైండ్ సెట్, ఏది రాజధాని ఎలా చేయాలనేది నాకు ఒక ప్లాన్గా చేస్తారు. ఇప్పుడు ఓడిపోయిన వైఎస్పీ ఎవరు కూడా వర్క్ చేయాల, వాళ్ళు ఒకరి మీద విమర్శించుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ చెందల. అందువల్ల ఇప్పుడు వచ్చి టీడీపీ కానీ పవన్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కలిగి ఎన్డీఏ ఈ ముగ్గురు కూడా ఎక్సలెంట్గా చేస్తారు. ఏది కావాలని ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయడానికి ముందు పదంలో ఉంటారు. అది కొత్త ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు ప్రజలు? కొత్త ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ కావాల్సిన రాజధాని, మనకు కావాల్సిన రాజధాని. ఇక్కడ పనులు, ఇసుక, లేబర్కి వర్క్ అన్ని విధాలుగా కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఉంటే అరాచకాలు ఉండవు, డెవలప్మెంట్ ఇంకా వగేరా ఏం కావాలనేది ఒక ఆలోచనతో పనిచేస్తారు. అది ఏర్పడింది, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందయా. మా ఎకరాలు బయటకు 6,000 వస్తున్నాయి. ఇక నుంచి బాగానే ఉంటుంది. నెంబర్ 1 అదే ఇప్పుడు ఇదివరకు 3,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000. అది రైతు పరపడి డబ్బులు కూడా ఎకరానికి 20,000 అండు, అవి వస్తాయి. అది మనకేం దాని గురించి ఏం లేదు మనకి. అదనమాట కూటమి పెట్టి నెంబర్ 1. మరి గతంలో జగన్ ఆయన 3 సార్లు రాజధాని పెట్టిండు. అక్కడ చేయలే, ఎక్కడ చేయలే రాజధాని. రోడ్డు పంపిలా, మరి భూమి సర్వీలు పెట్టిండు. ఏదో ఆయన బండేసి నా భూమికి నీ ఒకే పని లేదుగా, అది పద్ధతి కాదు. అందుకని గవర్నమెంట్ అంత పడిపోయింది. గతంలో అసెంబ్లీకి రాని అన్నటువంటి పవన్ కళ్యాణ్ 21 గెలవడం జరిగింది కదా, అది ఖచ్చితంగా స్కామే కదన్నా, ఖచ్చితంగా స్కామే. అది
పవన్ కళ్యాణ్కి మహా అయితే వస్తే 10-12 సీట్లు వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ 20 సీట్లు అనేది ఖచ్చితంగా స్కామే, ఇందులో ఏ డౌటు లేదు. పవన్ కళ్యాణ్కి వస్తాం మటుకి పక్కా స్కామ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అయితే ఖచ్చితంగా గెలిచేవాడు, కానీ ఈ 21 సీట్లు రావడం అనేది ఖచ్చితంగా స్కామ్. ఇది మోడీ ముగ్గురు కలిసి కావాలని చేసిందే తప్ప ఇందులో ఏమీ లేదు. కూటమి లేకపోతే ఈసారి వీళ్ళు గెలిచేవాళ్ళే కాదు. జగన్ ఓటమి కారణాలు ఏమంటారు? జగన్ ఓటమి కన్నా జనాలకు మంచి చేసి ఆడు బయటికి చెప్పుకోకుండా ఇలాగా మేము చేసాం, ఇదిగో ఇక్కడ ఇది చేసాం, అక్కడ చేసాం అని చెప్పుకోకపోవడం ఓటమికి కారణం. అది కాక ఇంకో కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్కాములు ఖచ్చితంగా జరిగింది, దానివల్ల జగన్కి ఓటమి. ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఇచ్చిన పథకాలన్నీ చెప్పిన పథకాలన్నీ ఇవ్వాలి, డెవలప్మెంట్ చూపించాలి, పనులు కలిపియాలి. మెయిన్గా బస్సులు ఫ్రీ అంటున్నాడు, కానీ ఆటో వాళ్ళకి కూడా కొంచెం న్యాయం చేసేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఆదాయం ఇప్పుడు పెట్టేసి 10,000 ఇస్తాం సంవత్సరానికి అంటారు ఆటో వాళ్ళకి. రోజుకు 1,000 రూపాయలు తోలుకునే ఆటో వాడు సంవత్సరానికి 10,000 కుటుంబం సాలదు కదా. పిల్లలకి చదువులన్నీ ఫీచర్ అన్నీ ప్లాన్ చేసుకొని ఉంటాం కదా. మేము కూడా 10,000 సరిపోవు కదా. రోజుకు 1,000 రూపాయలు అంటే నెలకు 30,000 సంపాదించుకునే వాళ్ళం మేము. అది మాకు ఆటో వాళ్ళకి కూడా ఏదన్నా న్యాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొత్తగా అమలు అవబోతుంది కదా ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఎంతవరకు పడే అవకాశం ఉంది? బస్సులు కూడా కొంచెం తగ్గించాలన్నా కొంచెం తగ్గించి మా ఆటో వాళ్ళకి న్యాయం చేయాలని మా బాధ. అది వచ్చినందుకు మాకు ఏమీ లేదు, కానీ మాకు కొంచెం న్యాయం చేయాలని బాధ. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21-27 గెలిచాడు. గతంలో అసెంబ్లీకి రానేమో అన్నటువంటి వైసీపీ వాళ్ళ ప్రతిపక్షంలో కూడా లేకపోవడం కారణం అది చెప్తుంది కదన్నా. ఈ ప్రాంతం మాత్రం రాజధానికి వదిలేయడం మెయిన్ తప్పు. ఎక్కడ చూసినా రోడ్లు ఎటుపోవటం జగన్ తప్పు. మందు ఒకటి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి మందులు విపరీతంగా రేట్లు పెంచడం వల్ల జగన్ పథకాలు అయితే జగన్ బాగానే ఇచ్చాడు కాదనలా, కానీ డెవలప్మెంట్ చూపిలా. అది మెయిన్ జగన్ చేసిన పని. ఏర్పడింది ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకో ఏర్పడాలి కదా, టైం ఉంది కదా. కొత్త ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది? అది చెప్పలేనయ్యా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం? నేను సామాన్యుడిని కదా, ఎలా చెప్తాను, చెప్పలేను. ఏం బాగాలే, ఏమీ బాగోలే సామాన్యులకైతే ఏం బాగా. 3 పూట్ల గడుపు తిండి తినలేము. ఏం కోరుకుంటున్నారు? 3 పూట్ల అన్నం అందరికీ అందితే చాలు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు జనాలు? కొత్త ప్రభుత్వం ఏముందన్న, ఇప్పుడు ఒకటి పోయింది, వైసీపీ పోయిన తర్వాత ఇప్పుడు రాజధాని ఫ్రీ బస్సులు అని చెప్తున్నాక బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే పాత కాలాలు అన్నీ వచ్చేస్తాయి, పాతి అన్నీ వచ్చేస్తాయి, కొత్తగా ఎక్కువ పథకాలు ఇస్తాను. పథకాలు చెప్పలేము అన్న, మరి ఇస్తాడని చెప్పాడు, మాట ఇచ్చాడుగా, మాట ఇచ్చిన తర్వాత చేస్తాడేమో అనుకుంటున్నాం. మా అంతా చెప్పలేము, రేపు బుర్రా తెలియదుగా. అందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటారు? రాజుల రోజుల్లో బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ చెప్పలేము ఏం జరిగితే చెప్పలేము కదా. ఏది ఇప్పుడు వైసీపీ మొన్నదాకా వచ్చేదాం అనుకున్నాం, టీడీపీ రాదనుకున్నాం. వాళ్ళ ఇద్దరి మధ్యలో మళ్ళీ రేపు ఏమైనా జరిగిద్దాం మనం చెప్పలేము కదా. ఇప్పుడు దాకైతే బాగానే ఉంది. ఓకే.